గలీజ్ లేదు. రాత్రి 2 o'clock నుంచి కంటిన్యూ డ్రైవింగ్లో ఉన్నా, మధ్యలో 1 hour గ్యాప్ అంతే మొత్తం. तो గైస్ ఇక్కడ చాయ్ తాగేసి ఇంకా బయలుదేరుతున్నాను. ఇప్పుడు టైం కరెక్ట్ 4:24 అయింది. మ్యాప్ పెట్టుకుంటున్నాం. షిరిడి 609 kilometers చూపిస్తుంది. కొంచెం గ్యాస్ పట్టుకుంది, ఏమనుకోకండి గైస్. NH44 వాయిస్ మనం బ్రేక్అవుట్ చేద్దాం. 609 kilometers. 20 kilometers తర్వాత లెఫ్ట్ తీసుకోమని చెప్పిస్తుంది. ఇంకా మనం నా వరకు నేను చెప్తాను చూడండి, ఈ నైట్ జర్నీస్ కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకో నాకు కొంచెం గ్యాస్ కూడా పట్టేస్తుంది ఈ మధ్య, ఎందుకో తెలియదు. అని ఎందుకు నేను ఫుడ్ టైంకి తీసుకుంటలేను, అదే వచ్చింది బాధ నాకు. ఫుడ్ టైంకి ఉండట్లేదు. రైడింగ్లో ఉన్నప్పుడు టైంకి ఫుడ్ తీసుకోవాలా, గ్యాస్ పట్టుకుంటుంది ఘోరంగా. ఏదో కొత్త రూట్ ఉంది, ఏం అర్థం కాకూడదు నాకు. ఫస్ట్ టైం వెళ్తున్నా, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈ గొంతులు ఉన్నాయి, చూసుకుని పోవాలి. సో ఊరేనా, ఊరు ఉందా లేదో కూడా తెలియదా. అరే జాగ్రత్త పోవాల్సి వస్తుంది. ఎవ్వరు లేడు ఇటు సైడ్ రూట్లో, నేను తప్ప ఎవరు లేనట్టున్నాను. ఊర్లో అటు సైడ్ ఉన్నట్టున్నాను, చూసుకొని పోవాలి ఇటు సైడ్. నేను ఫస్ట్ టైం వెళ్తాను ఈ రూట్, నాకు ఇంతవరకు తెలియదు ఈ రూట్ ఉందనేది. మీరు కొంచెం వచ్చేటప్పుడు జాగ్రత్త రండి ఇటు సైడు, ఎందుకంటే ఎవడెట్టుంటాడో తెలియదు, ఏ టైంలో ఎక్కడ అటాక్ చేస్తాడో తెలియదు. కొడుకులు దాచుకొని కూర్చొని ఉంటారు, కాపుకొని ఏదైనా చేద్దామని అన్నట్టు. కానీ జాగ్రత్త మీరు వచ్చేటప్పుడు మాత్రం. సైడ్ మొత్తం రూటా లేకపోతే హైవేనా అది అర్థం కాకూడదు, జాగ్రత్త పోవాల్సింది ఇటు సైడు. హైవే తగిలితే మాత్రం రేటు. రోడ్డు కూడా గలీజ్ ఉంది. ఒకటి హైవే పట్టుకుంటే ఒక 80 kilometers చూసుకుంటే కదరా గౌడుగా నువ్వు. అరే యార్ ఎవ్వరు లేడు ఇటు పక్క. షర్ట్ ఏం చెప్తారా, భయం వేస్తుంది నాకు. అటాక్ జరిగినాక మళ్ళీ భయమే ఉంటుంది, కొంచెం తీరడానికి టైం పడుతుంది అది పోవడానికి. అదే కానీ మిద్దరాత్రి 12:30 1 గంట కంటే అస్సలు ఇంకా మొక్కం కూడా చూడండి ఇటు సైడు, అట్టనే పోతుండే. మా ఊరేలే. నీ అమ్మ కుక్కలాడు వస్తుందిరా బే. నేనేం చేయరా నాయన, నేను ఇప్పుడు నుంచి పొద్దున పూట వస్తుంది ఇక్కడ సైడ్, రాత్రి పూట చెప్తున్నా కదా. నాకు వచ్చే పెన్షన్కి బూతులు మాట్లాడకూడదు కానీ పడుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇటు సైడ్ రూటు, ఎవరు తెలియదు నాకు, అస్సలకి తెలియదు. ఫస్ట్ ఏమో రోడ్డు ఇది పార్క్ పేరు ఉంది కానీ ఏదో పార్క్ ఇది కదులుతుంది. టట్టికొండ పార్క్ అంట. గ్యాస్ ఫామ్ అయింది. ఎవరైనా అడిగితే బాగుంటుంది.
రూట్ బెటరేనా? ఎక్కడ మీరు వెళ్ళేది? షిరిడికి వెళ్తున్నా. అంటే మీ సిటీ అంటే ఇప్పుడు ఎట్లా తాడూరు నుంచా? ఇట్లా షార్ట్ కట్ చూపిస్తుంది అందుకే మ్యాప్లో. ఇది మామనార్కు షార్ట్ కట్. మామనార్ షార్ట్ సూపర్. ఓకే రోడ్ సూపర్. ఇదే చూస్తుంది అట్లా అట్లా బుద్పూర్ నుంచి పోవాలి, అట్లా చూపోదు ఇట్లే చూస్తుంది దగ్గర. అది లాంగ్ అవుతుంది. రోడ్డు బాగానేనా? రోడ్డు ఎలా ఇందాక వస్తున్నా కదా, మొబ్బు ఉంది, ఎవడో ఎట్లా అటాక్ చేస్తారో తెలియదు, అందుకే అర్థం కాలే నాకు. ఆ ఊరుందా లేదో తెలియదు, అందుకని అడుగుతా. ఎంత అక్కడ దీని నుంచి ఒక 3 కిలోమీటర్లు పెద్ద రోడ్ వస్తుంది, అటు నుంచి సిటీ వస్తుంది. సిటీ ఏ ప్రాబ్లం లేదు కదా? ఓకే థ్యాంక్ యూ అన్న. పందులా? అడవి పందులు ఈ టైంలో అటు ఇటు తిరుగుతాయి. ఇప్పుడు గుట్టకు నుంచి ఇప్పుడు చెల్లెలకు పోయిట అక్కడ చూసుకొని వెళ్ళిపోయారు, హారం కొట్టుకుంటూ పోవాలా, చూసుకుని వెళ్ళిపోయి. ఓకే స్లో ఆడ వరకు పోవాలి, స్లో అంతే. ఓకేనా థ్యాంక్స్ అన్న. మా అడవి పందులు అంట. ఇది కొంచెం బెటర్ రోడ్ అబ్బా, ఎవరు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు, రోడ్డు బాగుంది, అదే అనుకుంటా ప్రాబ్లం. ఇప్పుడు కరెక్ట్గా మనం మహబూబ్నగర్లో ఉన్నాం. మహబూబ్నగర్ క్లాక్ టవర్, ఇది క్లాక్ టవర్, అది ల్యాబ్. మహబూబ్నగర్ లోపల నుంచి పోతున్నాం. ఇంకా మనకు 11 hours చూపిస్తుంది, 11 hours 40 minutes. ఇక్కడ ట్రాఫిక్ జామ్ చూపిస్తుంది ఎంత పొద్దునే. మార్కెట్ ఈరోజు మనం మార్కెట్ అనుకుంటా. ఇంత పొద్దున్న మార్కెట్ ఇడా. రైల్వే గేట్ అనుకుంటా, రైల్వే గేటేలే. అవునా, గేట్ పడకపోతే చాలరా నాయన, వెళ్ళిపోతాయి నుంచి. లారీనా? ఎలా లారీ కాదు, లారీనా సైడ్ అనే రాబాయ్. ఈడే ఆల్టో కూడా సైడ్. ఎవరి అమ్మ, నాకు మొత్తం టాప్ బాక్స్ మీదనే పడింది కన్నా. అప్పటి నుంచి ఆ మైండ్లో నుంచి పోతానే లేదు, అది ఏదైనా ఊడిపోతుందా అని భయంతో ఉన్నాను. అది నేను గట్టిగానే పెట్టినాను, కానీ నా భయం నాది. ఓపెన్ చేసాం లేదు వెళ్తాడు భారత్. $700 కొట్టు. కార్డు లేదు కదా? రోడ్డు బాగానే ఉందా? గతుకులు ఉందా? కొంచెం దూరం
దూరంలో ఎన్ని కిలోమీటర్లు ఉంది అట్లా? షిరిడి వస్తాయి, కానీ ఇప్పుడు ఇంకా ఛానల్ పోయినాక ఫస్ట్ ఛానల్ పోయినాక సెకండ్ ఛానల్లో రెవెన్యూ రావడానికి టైం పడుతుంది. ఒక 3 months గట్టి కొడితే 7 కదా సార్. అంటే ఆ తారకి మీరే చేంజ్ ఉందా? ఓకేనా? అదే ఫుల్ ట్యాంక్ కొట్టి ఇచ్చేసినాము, ఇంకా నాకు టెన్షనే లేదు. మనం ఈజీగా చెప్పాలంటే 574 kilometers కాబట్టి ఇంకా కొంచెం 174 kilometers పోయినాక కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ బైక్ రెస్ట్ ఇస్తే కొంచెం నాకు బెటర్ ఆప్షన్ ఉంటుంది. చైన్ స్ప్రే అన్నీ కొట్టి చైన్ కొంచెం టైట్ చేస్తే, అంటే మ్యాక్సిమం నేనే చేయించానులే, అప్పుడే చైన్ టైట్ లూజ్ కాదు. లారీలు తిరుగుతున్నాయి కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఈ రాత్రిపూట జర్నీలే భయం వేస్తుంది. 12:30, 1, 2, 3 అయిందంటే నాకు కొంచెం తడగొడుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కొంచెం అది కొంచెం ఇంట్లో సఫరింగ్ అయినారు కాబట్టి కొంచెం బాధ అంతే. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా సరే రైడర్లు ఎవరైనా సరే మన వరకు నైట్ టైమ్స్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటరు. ఎక్కడైనా ఒక స్టే చేస్తే బెటర్ మన వరకు. నాకు కొంచెం దూరం కాబట్టి నేను వెళ్తున్నా, అంతే, ఏం లేదు. చూడండి చెప్తున్నా, ఎయిర్ కొట్టిచ్చేసినాను. దాని తర్వాత చైన్ స్ప్రే కొట్టినాను నిన్ననే. ఇంకేడు తిరిగింది లేదు, జస్ట్ ఒక 5-10 kilometers తిరిగింటుంది బండి, అంతా ఓకే. ఇంకా నెక్స్ట్ ఉండాల్సిన రైడ్ మాత్రం 100 kilometers 110 అట్లా ఆగుతూ పోవాలి. ఎందుకంటే ఎండలు చూసినారు కదా, ఘోరంగా ఉన్నాయి ఎండలు. ఇంకా మీకు తెలిసింది ఏం లేదు, ఈ ఎండలతో వచ్చింది నాకు పంచాయతీ మొత్తం. కొంచెం స్లో పోవాలంటుంది, బోర్డు పెట్టినారు ఇక్కడ. స్లో చేసుకుంటూ పోదాం, నిదానం పోదాం, ఏం ప్రాబ్లం లేదు. రాత్రి లోపల ఉండొచ్చు, ఏ ప్రాబ్లం లేదు, నిదానం పోలా. ఏ సాయిరామ్ తండ్రి, బండి ఖరాబ్ కాకుండా చూసి నాకు నిదానం తీసుకెళ్ళేటట్టు చెయ్యి, అంతే, ఇంకేం వద్దు నాకు. కర్ణాటక రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుకుంటా. మామా సారీ మామ, కర్ణాటక రోడ్ డెవలప్మెంట్. $86 డీజిల్, పెట్రోల్ ఎంత మిస్టర్ చాట్. నాకేమో టిఫిన్ తినేసి పోదామా అనిపిస్తుంది. ఇడేమో చాట్. మనకు అర్థం కాదు ఈ కర్ణాటక లాంగ్వేజ్. రిబ్బన్పల్లి, అనంతపూర్, రిబ్బన్పల్లి. ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి సార్. సో గైస్, మొత్తానికి కర్ణాటక డెవలప్మెంట్ రోడ్కి మనం వచ్చేస్తాం. ఇంకా కర్ణాటక బార్డర్కి 500 kilometers అంటే శ్రీడమ్ ఇంకా ఒక 20 kilometers ఉంటాం శ్రీడమ్కి.
కానీ రోడ్డు మాత్రం బాగుంది. ఇక్కడ సైడ్ కొంచెం రోడ్డు బాగుంది. మన బ్యాక్ సైడ్ వెళ్ళిన రోడ్డు పేరు మర్చిపోతుంది దెబ్బకి. ఆ రోడ్డు మాత్రం అస్సలు కొద్దే అవుతుంది. ఆ ఊరు పేరే కూడా తెలియదు నాకు ఇంతవరకు. అది ఆ రూట్లో పోతున్నా కూడా ఆ రోడ్డు పేరే తెలుస్తలేదు ఏంది అనేది. నా మ్యాక్సిమం స్పీడ్ ఎంత ఉంది? 65లో. ఓకే. కానీ నిజం చెప్పాలంటే కొంచెం బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఆయన పల్లీలో ఉన్నాము. టిఫిన్ తిందామని అనుకున్నా, అందుకో టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ చేసిన తర్వాత బయలుదేరుతా. మ్యాక్సిమం ఇంకా ఒక 507 కిలోమీటర్స్ ఉంది. కానీ బండికి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా, తప్పదు. రెస్ట్ ఇచ్చిన తర్వాతనే ఏదైనా ముందరికి వెళ్తా. టిఫిన్ తిందాం, ఇడ్లీ దోశ అవుదామని ఆగిన. సో గైస్, టైం అయితే 8:18 అయింది. ఇప్పుడు మనం కరెక్ట్గా తింగలి క్రాస్ రోడ్లో ఉన్నాము. కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు తింగలి క్రాస్ రోడ్లో ఉన్నాము. ఇంకా మన జర్నీ వచ్చేసి 459 కిలోమీటర్స్ ఉంది. కరెక్ట్గా 459 కిలోమీటర్స్. ఆల్మోస్ట్ టైం ఏమో 5:25 అని చూపిస్తుంది. మనం అంతసేపు జర్నీ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఈవినింగ్ 5:30 వరకు అంటే ఇప్పటికే నడుములు పట్టుకోపోయిన ఘోరంగా చెప్పాలంటే. ముఖం దగ్గర ఉంటే గలీజ్ కనబడుతుంది, అందుకే దూరం వెళ్తున్నా. ఆల్రెడీ గలీజ్గానే కనబడుతుంది అండి. ఎందుకంటే ముఖం గలీజ్ లేదు. రాత్రి 2 o'clock నుంచి కంటిన్యూ డ్రైవింగ్లో ఉన్నా. మధ్యలో 1 hour గ్యాప్ అంతే మొత్తం ఈ టైం వరకు వెళ్తే. లేకపోతే కూడా రైడ్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ తెచ్చుకున్నా. కానీ ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్లో ఉంటే కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది డ్రైవింగ్ చేస్తున్నాం. కానీ పెయిన్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి. దాంతోపాటు రెస్ట్ ఉండదు. మెయిన్ నైట్ 2:20 స్టార్ట్ చేసినాను, ఇప్పుడు వరకు ఉన్నానంటే అర్థం చేసుకోండి. నా టాప్ బాక్స్ ఇంకా వెయిట్ ఎక్కువైంది. నాకు అర్థం కాకుండా నా లగేజ్ కూడా ఎక్కువైంది. టాప్ ఏం లగేజ్ పెట్టుకున్నానో నాకే అర్థం కాకుండా అంత లగేజ్ వెయిట్ వచ్చింది ఈరోజు. దారిలో పోయి కొద్ది ముందు కొంచెం చైన్ స్ప్రే కొట్టినాము. ఇప్పుడు చైన్ కొంచెం మన ఈ సూట్లో హీరో లెక్క ఉంటుంది తెలుసా. ఎందుకో నాకు నచ్చుతుంది ఈ సూట్ వేసుకున్నప్పుడంతా. సాయిరామ్ తండ్రి. 8:20 అయింది. ఒక 20 minutes గ్యాప్ తీసుకొని ప్రశాంతంగా కాళ్ళ నొప్పులన్నీ తప్పించుకొని బయలుదేరదామని ఆయన ఇక్కడ చూస్తే ఎవరు లేడు. రాత్రిగా నాకు రాత్రి చెప్తున్నా బూతులు వస్తాయి నోట్లో నుంచి. కానీ ఈ పక్క రాత్రిపూట అయితే ఆగాను నేను. చెప్తున్నా ఎంత భయంకరంగా ఉంది ఇక్కడ. రాత్రి ఈ సైడ్ అయితే రాకూడదు అసలుకి. తెంగలి క్రాస్ రోడ్. किलोमीटर है 1 किलोमीटर। हम भी आते हैं ना ब्लॉक में। हाँ आते आ गए ब्लॉक में। हाँ आते कब डाल रहे? कल तो अभी शाम रुको ये देख लो। इंस्टाग्राम में चेक कर लो। इंस्टाग्राम पे किधर जा रहे हैं अभी? शिरडी। के फ्रेंड्स भी आ रहे क्या? नहीं मैं अकेला। इसमें है देखो लिंक इसमें। ठीक है ठीक है बाय। ठीक है।
चेन अडजस्टमेंट देखो हाँ साइड है हवा मारो हवा देखो कहता है देखो 40 है हाँ 40 से छंद पीछे का क्या है साहब हाँ हाँ? ये कैमरा जीपीएस का है क्या हाँ जीपीएस का है क्या नहीं पूरा कवर कर भैया कहता है 40 से 50 कैमरा पूरा कैमरा है हाँ इसलिए यूट्यूब के लिए ठीक है थैंक यू भैया हाँ मजा आंध्रा 15 से हाँ चालू है कैमरा हाँ चालू अभी कहाँ जा रहे शिरडी शिरडी कैमरा चालू है चलता हूँ यूट्यूबर है क्या हाँ क्या है नाम तुम्हारा बॉक्स इंस्टाग्राम में सर्च करो इंस्टाग्राम पे आ जाता डायरेक्ट लिंक है कितना है हाँ? फॉलोवर्स चैनल एक कहता पहले का वो चल गया फिर अब एक नंबर हमारा एक डालो ना हाँ हमारा एक डालो क्या डालना हमारा एक लिंक डालो वीडियो हाँ डाल दूँ इसमें से तो आता नहीं हमारा हाँ आता तो मैं भी आता ये कितने मिलता है ये पूरा मिला को ये 50 ये 40 टोटल कितने में आ जाता पूरा 1 लाख होता पीछे बॉक्स में क्या है वो ये तो कैमरा इंस्ट्रूमेंट सर अच्छा अच्छा अब तुम केरला से है क्या नहीं आंध्रा आंध्रा से तेलंगाना से नहीं आंध्रा बोल तेलंगाना बाजू तेलंगाना हो जाता है आंध्रा तेलंगाना हो जाता है टीएस भी आता हाँ ये भी आता टीएस भी आता कोड है अंदर यूट्यूब कोड है हाँ यूट्यूब कोड ಅಂದ್ರೆ ನಮ್ಮ ಮೊಬೈಲ್ ಏನೇನು ಕಳ್ಕೋದಲ್ರಿ ಆ ಕೋಡ್ हिंदी हिंदी नहीं वो कोड से या तो आपके कोड पे हमारा मोबाइल से भेज सकते हैं ना क्या वीडियो या रिकॉर्डिंग हाँ यूट्यूब में इंस्टाग्राम में सर्च करते बस हो जाए यूट्यूब में इंस्टाग्राम में सर्च करते क्या मारना हो हाँ क्या है वो फोन ये कैमरा बॉक्स क्या क्या है इलेक्शन का क्या चल रहा है अभी नहीं मालूम किसकी क्या है आंध्रा का तो आंध्रा नहीं यहाँ का तेलंगाना ये हमारा मैं आंध्रा आंध्रा है ना आंध्रा का आंध्रा कर्नूल बीजेपी नहीं आएगा हाँ बीजेपी बीजेपी हाँ। वो हमारे इलेक्शन हमारे में कुछ भी नहीं मालूम जीरो वोटर आएगा